మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే దసరా రాత్రి 12 లోపు గ్యాస్ పొయ్యి కింద ఇది పెడితే కోట్ల డబ్బు మీ ఇంటికి దూసుకు వస్తుంది. ఈ పరిహారం చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలు, దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మన హిందూ సాంప్రదాయంలో పండుగలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా విజయదశమి అంటే దసరా పండుగకు విశేషమైన స్థానం ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటాము. ఈ రోజున మనం ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం తథ్యం అని నమ్ముతాము. అందుకే చాలామంది కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలను ఈ రోజున ప్రారంభిస్తారు. దసరా రోజున చేసే పూజలు, పరిహారాలు చాలా శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయి. ఈ రోజున చేసే చిన్న పరిహారం కూడా మన జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి దసరా రోజు చేసే పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ప్రతి ఇంట్లో వంటగది చాలా ముఖ్యమైన ప్రదేశం. వంటగదిని మనం అన్నపూర్ణాదేవి కొలువై ఉండే స్థలంగా భావిస్తాము. మనకు ఆహారాన్ని ప్రసాదించే తల్లి అన్నపూర్ణ. అందుకే వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా, పవిత్రంగా ఉంచుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు. వంటగదిలో గ్యాస్ పొయ్యికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ పొయ్యి అగ్నిదేవుని స్వరూపం. అగ్ని లేనిదే మనకు ఆహారం లేదు, జీవం లేదు. పంచభూతాలలో అగ్ని చాలా శక్తివంతమైనది. మన ఇంట్లో అగ్ని స్వరూపంగా వెలిగే గ్యాస్ పొయ్యిని మనం ఎంత పవిత్రంగా చూసుకుంటే మనకు అంత మంచి జరుగుతుంది. గ్యాస్ పొయ్యిని కేవలం ఒక వస్తువుగా కాకుండా సాక్షాత్తు అగ్నిదేవునిగా, అన్నపూర్ణాదేవి కొలువై ఉన్న పీఠంగా భావించాలి. ప్రతిరోజు ఉదయం వంట చేసే ముందు గ్యాస్ పొయ్యికి నమస్కరించి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి వంట మొదలు పెడితే ఆ ఇంట్లో అన్నపానాలకు లోటు అనేది ఉండదు. ఆ కుటుంబం ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుంది. గ్యాస్ పొయ్యిని, దాని పరిసరాలను అశుభ్రంగా ఉంచటం అంటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని అవమానించటమే. ఎక్కడైతే వంటగది అపరిశుభ్రంగా ఉంటుందో, ఎక్కడైతే గ్యాస్ పొయ్యిని గౌరవించారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. అందుకే దసరా వంటి పవిత్రమైన రోజున గ్యాస్ పొయ్యికి సంబంధించిన ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మొత్తం మీద మీ జీవితం ధన ధాన్యాలతో, సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మరి దసరా రోజు రాత్రికి గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో తెలుసుకునే ముందు లక్ష్మీదేవిని దూరం చేసుకున్న స్త్రీ కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. పూర్వం ఒక గ్రామంలో ఒక కుటుంబం చాలా ధనవంతులుగా ఉండేవారు. వారికి పొలాలు, పశువులు, బంగారం, వెండి ఇలా దేనికి లోటు అనేదే ఉండేది కాదు. ఆ ఇంటి యజమానురాలు పేరు సుజాత. ఆమె చాలా మంచిది. కానీ ఆమెకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. అదే బద్ధకం. ముఖ్యంగా వంటగదిని శుభ్రం చేయటంలో ఆమె చాలా నిర్లక్ష్యంగా ఉండేది. గ్యాస్ పొయ్యి ఎప్పుడూ జిడ్డుగా, మురికిగా ఉండేది. వండిన పాత్రలను కూడా రోజుల తరబడి అలాగే ఉంచేసేది. ఆమె భర్త, అత్తగారు ఎన్నిసార్లు చెప్పినా ఆమె తన పద్ధతిని మార్చుకోలేదు. వంటగది శుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు అంటారు. కాస్త శుభ్రంగా ఉంచుకోమ్మా అని అత్తగారు ప్రేమగా చెప్పినా ఆమె పెడచెవిన పెట్టేది. అలాంటిదేమీ ఉండదు, మన దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, మనల్ని వదిలి లక్ష్మీదేవి ఎక్కడికి పోతుంది అని అహంకారంగా సమాధానం చెప్పేది. కొన్నాళ్లకు వారి పరిస్థితి మెల్లగా మారటం మొదలయ్యింది. వ్యాపారంలో నష్టాలు రావటం మొదలయ్యాయి. పండిన పంట చేతికి రాకుండా పాడైపోయేది. పశువులు రోగాల బారిన పడి చనిపోయేవి. అనారోగ్య సమస్యల వల్ల ఇంట్లో ఉన్న డబ్బు హాస్పిటల్ ఖర్చులకే సరిపోయేది. మెల్లమెల్లగా వారి ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఒకప్పుడు ఊరిలో అందరికంటే ధనవంతులుగా ఉన్నవారు ఇప్పుడు పూట గడవటమే కష్టంగా మారింది. వారు నిరుపేదలుగా మారిపోయారు. అప్పుడు కూడా సుజాతకు తన తప్పు తెలియలేదు. ఇదంతా తమ కర్మ అని, తమ రాత ఇంతే అని బాధపడేది. ఒకనాడు మధ్యాహ్నం ఒక సాధువు భిక్షాటన చేస్తూ వారి ఇంటి ముందుకు వచ్చాడు.
భవతి భిక్షాందేహి అని పిలిచాడు. సుజాత బయటకు వచ్చి, స్వామి, మా ఇంట్లో మీకివ్వడానికి పిడికెడు బియ్యం కూడా లేవు, దయచేసి మరో ఇంటికి వెళ్ళండి అని చెప్పి తలుపు ముయ్యబోయింది. ఆ సాధువు నవ్వి అక్కడ ఉన్న వారందరికీ వినిపించేలా పెద్దగా ఇలా అన్నాడు. ఆశ్చర్యంగా ఉందే, ఒకప్పుడు ఈ ఇల్లు లక్ష్మీ నివాసం, ధనధాన్యాలతో కలకలలాడేది. కానీ ఇప్పుడు ఈ ఇంట్లో లక్ష్మీదేవి ఛాయలు కూడా కనిపించటం లేదు. అందుకే ఈ పేదరికం. అన్నపూర్ణాదేవికి నిలయమైన వంటగది అపవిత్రంగా ఉన్న ఇంట్లో శ్రీ మహాలక్ష్మీదేవి ఎలా ఉంటుంది? అందుకే ఆమె ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది అని చెప్పి అక్కడి నుండి ముందుకు సాగిపోయాడు. ఆ మాటలు సుజాత గుండెల్లో గుణపాల్లా గుచ్చుకున్నాయి. ఆమెకు ఒక్కసారిగా జ్ఞానోదయమైంది. తన అత్తగారు చెప్పిన మాటలు, తాను అహంకారంతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వెంటనే బయటకు పరుగుపెట్టి ఆ సాధువు కాళ్లపై పడింది. స్వామి, నన్ను క్షమించండి, మీరు చెప్పింది అక్షరాల నిజం. నా పొరపాటు వల్లే మాకీ దుస్థితి వచ్చింది. దయచేసి మమ్మల్ని కరుణించి మా ఇంట మళ్ళీ లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఏం చేయాలో చెప్పండి అని కన్నీళ్లతో వేడుకుంది. ఆమె పశ్చాత్తాపాన్ని చూసి జాలిపడిన ఆ సాధువు ఆమెతో పాటు ఇంట్లోకి వచ్చాడు. సుజాత భక్తితో ఆయన పాదాలు కడిగి ఆ నీటిని తన నెత్తిన చల్లుకుంది. అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు. అమ్మా, వంటగది ఇంటికి గుండెకాయ వంటిది. గ్యాస్ పొయ్యి అగ్నిదేవుని స్వరూపం. వాటిని అశుభ్రంగా ఉంచటం మహాపాపం. ప్రతిరోజు వంటగదిని, గ్యాస్ పొయ్యిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి దీపం వెలిగించి అన్నపూర్ణాదేవికి నమస్కరించు. ఇంట్లో ఎప్పుడూ సాంబ్రాణి ధూపం వెయ్యి, మీ కష్టాలు తప్పక తీరుతాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి సుజాత తన పద్ధతి మార్చుకుంది. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి, ముఖ్యంగా వంటగదిని, గ్యాస్ పొయ్యిని ఎంతో శుభ్రంగా పవిత్రంగా ఉంచేది. సాధువు చెప్పినట్లే దసరా రోజున ఆ పరిహారం చేసింది. మొదట్లో మార్పు నెమ్మదిగా ఉన్నా వారు పట్టు వదలకుండా నియమాలను పాటిస్తూ వచ్చారు. సుమారు 2 సంవత్సరాలు గడిచేసరికి వారి జీవితం పూర్తిగా మారిపోయింది. మళ్ళీ వ్యాపారంలో లాభాలు రావటం మొదలయ్యింది. పొలాలు పచ్చగా పండాయి. వారు తిరిగి తమ పాత వైభవాన్ని పొందారు. అప్పుడు సుజాత, ఆమె కుటుంబం ఒక నిర్ణయం తీసుకున్నారు. తాము చేసిన పొరపాటు మరెవ్వరూ చేయకూడదని, పేదరికంలో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి తమ అనుభవాన్ని, ఆ సాధువు చెప్పిన పరిహారాన్ని చెప్పటం మొదలుపెట్టారు. అలా వారు ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ శక్తివంతమైన పరిహారాన్ని దసరా రోజు రాత్రి 9 గంటల నుండి 12 గంటల లోపు చేయాలి. కావలసిన వస్తువులు చాలా సామాన్యమైనవి కానీ అత్యంత శక్తివంతమైనవి. ఒక చిన్న స్టీల్ లేదా వెండి ప్లేట్, కొన్ని నల్ల ఆవాలు, చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, 1 రూపాయి బిళ్ళ. నల్ల ఆవాలు ఇవి ప్రతికూల శక్తులను, నరదృష్టిని, ఆర్థిక అడ్డంకులను తొలగించటంలో అద్భుతంగా పనిచేస్తాయి. తాంత్రిక శాస్త్రంలో నల్ల ఆవాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని గ్రహించి మనకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. పసుపు, కుంకుమ ఇవి 2 సౌభాగ్యానికి, శుభానికి చిహ్నాలు. పసుపు గురుగ్రహ అనుగ్రహాన్ని అందిస్తే, కుంకుమ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఈ రెండింటిని ఉపయోగించటం వల్ల మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ, ఐశ్వర్యము ఆకర్షింపబడతాయి. రూపాయి కాయిన్ ఇది ధనానికి ప్రతీక. రూపాయిని ఉంచి పూజ చేయటం ద్వారా మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని, ధన ప్రవాహం పెరగాలని మనం కోరుకున్నట్లు అవుతుంది. పరిహారం చేసే విధానం చూసాము. దసరా రోజు రాత్రి మీ వంటగదిని, ముఖ్యంగా గ్యాస్ స్టవ్ను పూర్తిగా శుభ్రం చేయండి. నీటితో శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడవండి. గ్యాస్ స్టవ్కు పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. అగ్నిదేవునికి, అన్నపూర్ణాదేవికి మనసులో నమస్కరించుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న ప్లేట్లో కొన్ని నల్ల ఆవాలు వేయండి. దానిపై చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ చల్లండి. ఆ తర్వాత రూపాయి కాయిన్ను ఆ ప్లేట్లో ఉంచండి. ఈ ప్లేట్ను గ్యాస్ స్టవ్ కింద ఎవరికీ కనిపించని విధంగా వెనుక వైపుకు నెట్టి పెట్టండి. గ్యాస్ స్టవ్కు కింద ఖాళీ లేకపోతే స్టవ్కు వీలైనంత దగ్గరగా కింద నేల మీద పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత మనసులో లక్ష్మీదేవిని, అన్నపూర్ణాదేవిని ప్రార్థించండి. తల్లి, మా ఇంట్లో ఉన్న ఆర్థిక కష్టాలను, దరిద్రాన్ని తొలగించి మాకు అష్టైశ్వర్యాలను ప్రసాదించు. మా ఇల్లు ఎప్పుడూ ధనధాన్యాలతో నిండి ఉండేలాగా అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా వేడుకోండి. రాత్రంతా ఆ ప్లేట్ను అక్కడే ఉంచాలి. ఇక
విజయదశమి మరుసటి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ప్లేట్ను తీయండి. ఆ ప్లేట్లోని నల్ల ఆవాలు, పసుపు, కుంకుమను ఒక చిన్న కాగితంలోనికి తీసుకొని దానిని ఎవరూ తొక్కని ప్రదేశంలో, అంటే ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఇంకా మంచి ఫలితాల కోసం పారే నీటిలో, అంటే నది లేదా కాలువలో కలిపేయటం ఉత్తమం. ఇక ప్లేట్లోని రూపాయి కాయిన్ను తీసుకొని మీ దగ్గరలో ఉన్న గుడి హుండీలో వేయండి లేదా ఎవరైనా పేదవారికి దానం చేయండి. ఇలా చేయటం వల్ల మీరు ఇచ్చిన దానికి 100 రెట్ల పుణ్యం, ధనం మీకు తిరిగి వస్తుంది. మన సనాతన ధర్మంలో చెప్పిన అనేక రకాల పరిహారాలు, పూజలు చూసినప్పుడు కొన్నిసార్లు వాటికి చాలా ఖర్చు అవుతుంది లేదా వాటిని ఆచరించే విధానం చాలా క్లిష్టంగా ఉంటుంది. అలాంటివి చూసి సామాన్యులు ఇవన్నీ మనం చేయగలమా అని నిరుత్సాహపడుతూ ఉంటారు. కానీ మన ఋషులు, పెద్దలు అందరినీ దృష్టిలో ఉంచుకొని కొన్ని అత్యంత సులభమైన కానీ అమోఘమైన శక్తి కలిగిన పరిహారాలను కూడా మనకు అందించారు. అలాంటి వాటిల్లో ఈ దసరా నుండి గ్యాస్ పొయ్యి పరిహారం ఒకటి. ఇది చూడడానికి చాలా సామాన్యంగా చిన్నదిగా అనిపించవచ్చు. కేవలం ప్లేటు, ఆవాలు, పసుపు, కుంకుమ, రూపాయి బిళ్ళ. ఇంత చిన్న పని చేస్తే కోట్లు ఎలా వస్తాయి అనే సందేహం కలగటం సహజం. కానీ గుర్తుంచుకోండి, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక పరిహారం యొక్క శక్తి దాని ఖర్చులోనో ఆడంబరంలోనో ఉండదు. అది చేసే సమయం, ప్రదేశం, ఉపయోగించే వస్తువులు మరియు అన్నిటికన్నా ముఖ్యంగా మీ సంకల్ప బలమే ఆధారపడి ఉంటుంది. ఈ పరిహారం యొక్క శక్తికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. 1. విజయదశమి వంటి అత్యంత శక్తివంతమైన తిథి. ఆ రోజున విశ్వంలోని సానుకూల శక్తి భూమిపైకి ప్రవహిస్తుంది. 2. గ్యాస్ పొయ్యి అనే పవిత్రమైన ప్రదేశం. ఇది మన ఇంట్లోని అగ్నిదేవుని స్థానం, అన్నపూర్ణ కొలువై ఉండే పీఠం. 3వది నల్ల ఆవాలు, పసుపు, కుంకుమ వంటి దివ్యమైన వస్తువులు. ఈ మూడిటి కలయిక ఒక అద్భుతమైన శక్తిని సృష్టిస్తుంది. అయితే ఈ పరిహారానికి అసలైన ఇంధనం మీ నమ్మకం. ఒక ఖరీదైన కారు ఉన్నా అందులో పెట్రోల్ లేకపోతే అది కదలదు. అలాగే మీరు ఎంత ఖచ్చితంగా ఈ పరిహారం చేసినా మీ మనసులో నమ్మకం, భక్తి అనేవి లేకపోతే పూర్తి ఫలితం రాదు. నమ్మకం అంటే గుడ్డిగా ఏదో చేయటం కాదు. నేను చేస్తున్న ఈ పని ద్వారా విశ్వశక్తి, దైవశక్తి నా జీవితంలోనికి ప్రవేశించి నా ఆర్థిక కష్టాలను తొలగిస్తున్నాయి అనే ప్రగాఢమైన విశ్వాసం. ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా పూర్తి సానుకూల దృక్పథంతో ఈ పరిహారాన్ని ఆచరించాలి. నా జీవితం మారబోతోంది, నా కష్టాలు తీరబోతున్నాయి అనే సంకల్పంతో చేయాలి. మీరు ఈ పరిహారాన్ని పూర్తి భక్తి శ్రద్ధలతో చేసినప్పుడు మీ జీవితంలో ఆర్థికపరమైన అద్భుతాలు జరగటం గమనిస్తారు. అద్భుతం అంటే రాత్రికి రాత్రే మీ ఇంటి ముందు డబ్బు సంచులు వచ్చి పడతాయని కాదు. అద్భుతం అనేది ఒక పరివర్తన. మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు డబ్బుకు సంబంధించి మీలో ఉన్న భయం, ఆందోళన తొలగిపోయి ఒక ధైర్యం, ఆత్మవిశ్వాసం వస్తాయి. అనవసరమైన ఖర్చులు వాటంతట అవే ఆగిపోతాయి. డబ్బు నీళ్ళలా ఖర్చయిపోవటం తగ్గి పొదుపు మొదలవుతుంది. రావాల్సిన డబ్బు, ఎక్కడెక్కడో ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి అందే మార్గాలు తెరుచుకుంటాయి. మీరు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం దక్కటం మొదలవుతుంది. అప్పులు తీరడానికి ఊహించని మార్గాల్లో ధన సహాయం అందవచ్చు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది మీ జీవితంలో ఒక అద్భుతమైన పరివర్తన మొదలైందని. ఈ పరిహారం యొక్క అంతిమ లక్ష్యం కేవలం తాత్కాలికంగా డబ్బు సంపాదించటం కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవిని మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకునేలాగా చేయటం. చంచల అయిన లక్ష్మీదేవి ఒక చేట స్థిరంగా ఉండదు అంటారు. కానీ ఎక్కడైతే పవిత్రత, శుభ్రత, ప్రశాంతత, ధర్మబద్ధమైన నడవడిక ఉంటాయో అక్కడ ఆమె సంతోషంగా, స్థిరంగా ఉంటుంది. ఈ పరిహారం మీ ఇంట్లోని దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి కావలసిన పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ తర్వాత మీరు మీ అలవాట్లను మార్చుకుని ఇంటిని, వంటగదిని శుభ్రంగా ఉంచుకుంటూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే వచ్చిన లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇల్లు విడిచి వెళ్ళదు. మీ ఇంట్లో ధనానికి, ధాన్యానికి, సంతోషానికి, శాంతికి ఎప్పటికీ లోటు అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకంతో ఈ విజయదశమి రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని ఆచరించండి. ఇది మీ జీవితంలో ఒక కొత్త ఆర్థిక అధ్యయనానికి నాంది పలుకుతుంది. మీ కష్టాలనే చీకట్లు తొలగిపోయి ఐశ్వర్యం అనే వెలుగు ప్రసరించటం ఖాయం. దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని దసరా రోజు పూజించండి. అంటే దుర్గాదేవి, రాజరాజేశ్వరీదేవి, కనకదుర్గాదేవి, లలితాదేవి ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి.
దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక అరడజను ఎర్రటి గాజులను ఉంచండి. ఇలా ఎర్రటి గాజులను ఉంచటం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు. ఆర్థికంగా బాగా స్థిరపడతారు. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంటి ఆడపిల్లలకు ఇవ్వండి. అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురు చేతికి ఈ గాజులు వేయండి. ఒకవేళ మీ కూతురికి పెళ్ళి అయ్యి అత్తవారింట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి, పర్వాలేదు. అసలు మాకు కూతుర్లే లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఈ గాజులు వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది. సంపదలు రెట్టింపవుతూ ఉంటాయి. ఈరోజు ఒక 10 రూపాయలను కానీ లేదా ఆహారాన్ని కానీ లేదా బియ్యాన్ని కానీ లేదా మీకు తోచినంత ధనాన్ని కానీ అడుక్కునే వారికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి. అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. మీ ఆస్తులు పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి. దరిద్రం మాయమైపోతుంది. ఆర్థికంగా మీరు బాగా ఎదగగలుగుతారు. ఈరోజు ఈ నియమాలను పాటించండి. వీలైనంత వరకు రెడ్ కలర్, స్కై బ్లూ కలర్, ఎల్లో కలర్ దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. ఈ 3 కలర్స్లో కానీ ఈ 3 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు కానీ ధరించండి. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ ఈ రంగు దుస్తులు ధరించండి. అప్పుడు అమ్మవారు చాలా ఆనందపడతారు. సకల ఐశ్వర్యాలను ఇస్తారు. అలాగే గాజులను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కనుక దసరా రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను ధరించండి. అలా ధరించటం వలన మీ సౌభాగ్యము, సంపద బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు మీ దరిదాపుల్లోనికి కూడా రావు. ధన వృద్ధి కలుగుతుంది. దరిద్రానికి మీ ఇంట్లో చోటే ఉండదు. అమ్మవారి అనుగ్రహం, ఆమె చల్లని కరుణను మీపై కురిపిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరించి ఈ రంగు గాజులను వేసుకుని శుభ ఫలితాలను పొందండి. ఇక దసరా రోజు తప్పకుండా 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువులలో మొదటిది ఏమిటి అంటే పసుపు. పసుపు చాలా పవిత్రమైనది, మంగళకరమైనది. ఇది ఎంతో శుచి, శుభ్రతను కలిగి ఉండే వస్తువు. పసుపు శుభాలను సూచిస్తుంది. పసుపు అనేది అమ్మవారి స్వరూపం కనుక ఈరోజు పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తీరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు అనే సందేహం కూడా అవసరం లేదు. ఈరోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే వెంటనే అమ్మవారు కూడా వచ్చి సకల ఐశ్వర్యాలను ఇస్తారు. తరగని సంపదలు వస్తాయి. కనుక అందరూ కూడా ఈరోజు పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు, 10 రూపాయల పసుపు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. తర్వాత ఆ పసుపు ప్యాకెట్ను పూజ గదిలో పెట్టి పూజలకు వాడుకోవచ్చు, లేదా వంటగదిలో పెట్టుకొని వంటలకు వాడుకోవచ్చు. దసరా రోజు ఇలా పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే మీ సంపాదన పెరుగుతుంది. ఆ తల్లి కూడా మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. ధన సమస్యలు, దరిద్ర బాధలు, కష్టాలన్నీ కూడా పోతాయి. అమ్మవారి అనుగ్రహంతో బలము, ధైర్యము, ఆత్మగౌరవము, ఆరోగ్యము అన్నీ కలిసి వస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కాబట్టి దసరా రోజు అందరూ కొద్దిగా పసుపును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపును కొనలేని వారు దాని బదులు గల్లులుపును అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఉప్పు అనేది లక్ష్మీదేవి పుట్టింటి నుండి వస్తుంది కనుక దసరా రోజు గల్లులుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వలన అదృష్టము, ఐశ్వర్యము మిమ్మల్ని వరిస్తాయి. చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీని తెచ్చి పెడుతుంది. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. సంపదలు రెట్టింపు అవుతాయి. అప్పులు తీరిపోతాయి. ఈ ఉప్పును వంటగదిలో ఉంచుకొని వంటల్లో వాడవచ్చు, లేదా పరిష్కారాలు చేసుకోవడానికి అయినా సరే వాడవచ్చు. ఉప్పు ప్యాకెట్ 20 రూపాయలు ఉంటుంది. 20 రూపాయలు పెట్టి దసరా రోజు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే తప్పనిసరిగా మంచి ఫలితం వస్తుంది. డబ్బు మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది. 4 వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది. కనుక ఈరోజు ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. పసుపు లేదా ఉప్పు ఈ రెండిటిల్లో ఏదో ఒకటి కొని తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే యాలకులు. ఈ దసరా రోజున ఒక చిన్న యాలకుల ప్యాకెట్ను అయినా సరే కొని ఇంటికి తెచ్చుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. అద్భుతాలు జరుగుతాయి. ఈ యాలకులు తెచ్చుకున్నప్పుడు నుండి మీ ఇంట్లో మంచి జరగడాన్ని మీరే గమనిస్తారు.
చెడు ఆలోచనలు కూడా తగ్గిపోతాయి. కనుక దసరా రోజు తప్పనిసరిగా యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. యాలకులంటే అమ్మవారికి చాలా ఇష్టం. వీటినే మనం ఇలాచీలు అని కూడా అంటారు. ఈ యాలకులను ఎవరైతే దసరా రోజు కొని తెచ్చుకొని అమ్మవారి ఫోటో ముందు తర్వాత ధనం దాచే చోట పెట్టుకుంటారో వారికి తప్పకుండా అదృష్టం, ఐశ్వర్యము పడుతుంది. ధన సమస్యలు పోతాయి. అమ్మవారు నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. కావలసినంత సంపదలు వస్తాయి. యాలకులకు మానవ జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది. మానవుడి యొక్క తలరాతను మార్చేసే శక్తి ఉంది. కనుక దసరా రోజు అందరూ తప్పనిసరిగా యాలకులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. ముందుగా పసుపు లేదా ఉప్పును కొని తెచ్చుకోవాలి. అలాగే యాలకులను కూడా కొని తెచ్చుకోవాలి. దసరా రోజు ఈ 2 వస్తువులను కానీ లేదా ఈ 2 వస్తువులలో నుండి ఏదో ఒక వస్తువును కానీ ఎవరైతే కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. ధనానికి లోటు అనేదే రాదు. ధన సమస్యలు పోతాయి. దరిద్రం వదిలిపోతుంది. కాబట్టి దసరా రోజు మీరు కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.